ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ప్రతి దానికి కేకే వస్తారు. మనిషి చచ్చిపోయిన కేక్ వస్తాడు, పుట్టిన కేక్ వస్తాడు, బర్త్డే అయిన కేక్ వస్తాడు, మ్యారేజ్ డే అయిన కేక్, యానివర్సరీ ఏదైనా కేకే వస్తారు. పండగ అయిన కేకే, జనవరి 1 అయిన కేకే, క్రిస్మస్ అయిన కేకే, ఏదైనా సరే కేకే. రకరకాల లవర్స్ డే రకరకాలు వస్తాయి, అన్నిటి కేకులే. మన ఇండియాలో అట్టా కాదండి. ప్రతి పండగకి మారిపోద్ది. చూడండి, ఉగాదికి ఉగాది పచ్చడి, షడ్రుచులు. ధనుర్మాసం చూడండి, మనకి ఎన్ని రకాల ప్రసాదాలు, పులిహార, చక్కెర పొంగల్, కట్టి పొంగల్ ఎంత అద్భుతంగా ఉంటాయి. మిరియాలతో వేసి కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సంక్రాంతి పండుగకి అరిసెలు ఎంత బలం, దీపావళి పండుగ గారెలు, తొలి ఏకాదశికి పేలాల పిండి. మన పండగలకి చూడండి, గారెలు, వడలు ఇవన్నీ బలమైన ఆహారాలు, కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మనకి తొలి ఏకాదశికి చిక్కుడుకాయ గింజలు నిత్యమే పెట్టుకొని పోసుకోండి, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా. పండక్కి మనకి ఐటమ్ మారిద్ది. అదే దేశ వాళ్ళకి ఏముండదు, ఆ మైదా పిండి కేక్, పంచదార మైదా పిండి. అందుకనే మన దేవుడు నమ్మపోయినా దేవుడు పూజ మీరే తింటారు కదా, దేవుడు అని తింటగా. మీ గారెలు చేస్తే మీరే తింటారు, అరిసెలు చేస్తే మీరే తింటారు, ఉగాది పచ్చడి మీరే తింటారు, దేవుడే తిండు. దేవుడి పేరు చెప్పి మీరు తింటాం. అందుకని దేవుడిని అవాయిడ్ చేసేవాళ్ళు అయినా సరే దేవుడికి సంబంధించిన కార్యక్రమాలను అవాయిడ్ చేయకండి. మీ ఆరోగ్యం కోసం, మీ స్కిల్ డెవలప్మెంట్ కోసం నేను చెప్తాను. వినాయక చవితికి ఉండ్రాలు తింటారు, ఆ పత్రి అవన్నీ కోసుకొస్తే ఏ దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి మనకి మూలికలన్నీ మనం లభిస్తాయి. నవరాత్రులకి ఎంత అద్భుతంగా ఉంటాయండి ప్రసాదాలు. శనగలు, కొబ్బరి, బెల్లం, మరరాలు, అటుకులు, ఇవన్నీ ఎంత బలమైన ఆహారం. పప్పు బెల్లాలు అంటారు, దసరాకి పప్పు బెల్లాలు తింటారు, శనక్కాయ పప్పులు, మరరాలు, బెల్లం వేసుకొని. ఎంత బలమైన ఆహారం. మన ప్రతి పండగకి ఒక రకమైన ఆహారాలు ఉన్నాయి, అయినా ఇమ్యూనిటీ పెంచిద్ది అనమాట. ఇప్పుడు లక్ష్మీనరసింహ స్వామి పానకాల మంగళగిరి వెళ్తాం, పానకం ఎందుకు బస్తాం, పానక తాగితే మంచిది. అట్లనే మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటాం. మీరు దేవుడు లేకపోయినా దేవుడు భక్తి లేదు, వెళ్ళండి దండం పెట్టుకుని పానకం తాగిరండి, నష్టం ఏంటి మీకు? మిరియాలు, బెల్లం, కడుపు అంతా నీట్గా చేసిద్ది. శ్రీరామనవమికి పప్పు బెల్లం పానకం తాగుతాం. ఆ కాలం ఎండాకాలం వచ్చింది శ్రీరామనవమి, అది మంచిది అంటే ఎండాకాలంలో అది తాగమని అర్థం. పెసరపప్పు సలవ. మనకు కూడా కార్యక్రమాలు చూడండి, అన్నప్రాసనకి ఒక రకమైనది, శ్రీమంతానికి ఒక రకం చలివిడి పెడతారు, చలవని, మంచిది అనమాట. అలాగే మన పండగలకి ఇచ్చేటువంటి ఆహారాలు అన్నీ కూడా మంచిది. ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొద్దండి. ప్రతి ఒక్కళ్ళు కూడా దైవభక్తి పెంచుకోండి, తగ్గించుకోండి, నమ్మండి, నమ్మకపోండి. ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఈ ఆచారాలు పాటించండి. ప్రాక్టికల్గా రియల్గా మంచి జరుగుతుంది కదా. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన పండగలో ఉన్న ఔన్నత్యాన్ని పైకి తీసుకురండి, బయటికి తీసుకురండి. అందరూ నేర్చుకోండి, ఆనందంగా ఉంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.